ఆంధ్ర ప్యారిస్ తెనాలి మరో నాటక పండుగలకు ముస్తాబవుతోంది. తెనాలికి చెందిన కళల కానాచి సంస్థ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పంచమ నాటకోత్సవాలు వీణా అవార్డ్స్ జాతీయ స్థాయి పంచమ నాటకోత్సవాలు ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రాన్ని కూడా ముస్తాబు చేస్తూ ఉన్నారు. ఈ ఏర్పాట్లు మొత్తంగా కూడా కళల కానాచి సంస్థ వ్యవస్థాపకులు అట్లాగే సినీ రచయిత సాయి మాధవ్ బుర్రా గారు ఈ ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పుడు కళాక్షేత్రంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ నాటకాలకు సంబంధించి ఎటువంటి ప్రదర్శనలు జరగబోతూ ఉన్నాయి, ఎన్ని రోజులు ఈ నాటకాలు జరుగుతాయి, ఏ విధంగా ఈ కార్యక్రమాలు ఉండబోతున్నాయి అనేది కూడా సాయి మాధవ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, దాదాపుగా 5 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా ఈ నాటకోత్సవాలు నిర్వహిస్తున్నారు. వీణా అవార్డ్స్ అంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. ఈ నాటకోత్సవ ప్రదర్శనలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి, ఏ నాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు? మొత్తం 27 ప్రదర్శనలు వస్తున్నాయండి. 27 ప్రదర్శనలు అంటే మనకి మొత్తంగా అటు 3 విభాగాలు: పద్యనాటక విభాగం, సాంఘిక నాటక విభాగం, సాంఘిక నాటిక విభాగం. ఈ 3 విభాగాల్లోనూ మనకి దాదాపుగా ఒక 120 ఎంట్రీలు వచ్చాయి. 3 విభాగాలు కలిపి స్క్రూటినీ జడ్జెస్ 2 తెలుగు రాష్ట్రాలు తిరిగి ఆ 120 ప్రదేశాలకి వెళ్ళి 120 ప్రదర్శనలు చూసి అందులో నుంచి ఒక 27 సెలెక్ట్ చేశారు. ఏది అటు పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు కలిపి ఆ 27 ప్రదర్శనలు రేపు మన 27వ తారీఖు నుంచి 2వ తారీఖు దాకా జరుగుతాయండి. ప్రతి ప్రదర్శన బాగుంటుంది. ప్రతి నాటిక కానివ్వండి, నాటకం కానివ్వండి, పద్య నాటకం కానివ్వండి, అన్నీ అలరిస్తాయి. మంచి మంచి సమాజాలు వస్తున్నాయి. ఇటు వైజాగ్ నుంచి కానివ్వండి, ఇక్కడ కర్నూలు నుంచి కానివ్వండి, హైదరాబాద్ నుంచి కానివ్వండి, ఎక్కడెక్కడ నుంచో సమాజాలు, అన్ని పేరునిక కన్నా సమాజాలు, వాళ్ళతో పాటుగా కొత్త సమాజాలు కూడా. ఇక్కడ ఆనందించాల్సిన విషయం ఏంటంటే ఒక ప్రసిద్ధి చెందినటువంటి సమాజాలతో పాటు కొత్త వాళ్ళు కూడా ఈసారి వాళ్ళకి పోటీగా మన తెనాలికి వచ్చి ఈ వేదిక మీద వాళ్ళ ప్రతిభా పాఠవాలు ప్రదర్శించే పరిస్థితి వచ్చింది. సార్, ఇప్పుడు దాదాపుగా చూసుకుంటే దాదాపు నాటకాలకు కానివ్వండి, కళారంగానికి ఆదరణ తగ్గిపోతూ ఉంది. నాటకాలు వేసేవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు అన్ని తెలుగు రాష్ట్రాల నుంచి అందరినీ కూడగట్టుకొని వారిని అందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారి నుంచి, కళాకారుల నుంచి, వాళ్ళ నుంచి మీకు ఎట్లాంటి సపోర్ట్ ఉంది? సపోర్ట్ ఉందండి. అందరూ, అన్ని సమాజాలు. అంటే సహజంగా ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు అబ్బా అద్భుతంగా సెలెక్ట్ చేశారు, జడ్జిమెంట్ చాలా బాగుంది అంటారు. సెలెక్ట్ కాని వాళ్ళు దానికి రకరకాల కారణాలు వెతుక్కుంటారు. మాది బాగలేదు కాబట్టి సెలెక్ట్ కాలేదని చెప్పేసి వాళ్ళు అనుకోరు. ఇక్కడ సెలెక్ట్ కాకపోవడానికి బాగలేకపోవటం ఒకటే కారణం కాదు, సెలెక్ట్ అయిన వాటితో ఇది సరిగ్గా లేదు అని. ఇప్పుడు సపోజ్ 9 కావాలండి, 10 కావాల్సి వస్తే 10వదిగా మీరు సెలెక్ట్ అయ్యేదేమో, ఈ 9లో మీది లేదంతే. ఈ స్పోర్టివ్నెస్ అనేది, ఈ స్పోర్టివ్ స్పిరిట్ అనేది కళాకారులకు కావాలి. అది సహజంగా కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఇప్పుడు అందరూ మనుషులు ఒకేలా ఉండరు. మన చేతి వేళ్ళే అన్నీ ఒకేలా ఉండవు కదా. కాబట్టి అవన్నీ సహజంగా ప్రశంసలు ఎంత సాధారణమో, అట్ ద సేమ్ టైం విమర్శలు కూడా అంతే సాధారణంగా ఉంటాయి. అవి నేను పట్టించుకోను. మనం చేస్తుంది కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది ముందు మనకు తెలుసు. మనం తప్పు చేస్తుంటే ఆ గిల్టీ మనల్ని తినేస్తుంది. సో మనం కరెక్ట్గా ఉన్నాం అనుకున్నంత వరకు హ్యాపీ. సో కళల కానాచి సంస్థ నుంచి కానివ్వండి, కళల కానాచితో పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆర్ఎస్ఆర్ గ్రీన్ ఫౌండేషన్ వాళ్ళ నుంచి కానీ పొరపాటు కూడా ఎలాంటి తప్పు జరగదు. తప్పు చేయడానికి ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం సాయి మాధవ్ బుర్రాకి లేదు. ఇప్పుడు నేను చాలా బాబాదేవుల బాగున్నాను. సో ఇంత టైం వెచ్చించి, ఇంత డబ్బు వెచ్చించి తప్పు చేయాల్సిన అవసరం ఏముంది? తప్పు చేయడానికి ఈ కార్యక్రమాన్ని తలకెత్తుకోవాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఇక్కడ తప్పు జరగదు. ఆ విషయం చాలామంది కళాకారులకు తెలుసు. సో వాళ్ళందరి ఆదరాభిమానాలు ఉండబట్టే 120 ఎంట్రీలు వచ్చాయి, 27 ప్రదర్శనలు ఇక్కడ జరుగుతున్నాయంటే అందరు ఆదరాభిమానాలు ఉండబట్టే కదా. ఇప్పుడు ఒక సంవత్సరం సెలెక్ట్ కాని వాళ్ళు, మాది సెలెక్ట్ కాలేదు, ఈ సంవత్సరం ఏదో అవకతవకలు జరిగినాయి అనుకున్న వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా కడతారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు తప్పు జరిగిందని వాళ్ళు నమ్మితే నెక్స్ట్ ఇయర్ కట్టరు. సో ప్రతి సంవత్సరం కడుతూనే ఉన్నారు. సో ఒక సంవత్సరం సెలెక్ట్ అవ్వచ్చు, ఒక సంవత్సరం సెలెక్ట్ కాకపోవచ్చు, ఒక సంవత్సరం ప్రైజ్ రావచ్చు, ఒక సంవత్సరం రాకపోవచ్చు. కానీ వాళ్ళ ఆదరాభిమానాలు, ఆశీస్సులు మాత్రం కళల కానాచికి మెండుగా ఉన్నాయి. వీణా అవార్డ్స్ అంటేనే ఎంతో గుర్తింపు పొందింది. ఇందాక మనం అనుకున్నట్టుగా వీణా అవార్డ్స్ నాటకోత్సవాలతో పాటు వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన ప్రముఖులకు కూడా పురస్కారాలు అందజేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ఎవరెవరికి పురస్కారాలు ఇస్తున్నారు? మా నాన్నగారి పురస్కారం అండి, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారం.
ఈసారి ఉప్పలపాటి సైదులు గారికి ఇస్తున్నాం. ఆయన మహానుభావుడు, మా నాన్నగారి కాంటెంపరీ. శ్రీకృష్ణుడి పాత్రలో ఆ మహామహులు ఉన్నారు. వాళ్ళల్లో ఉప్పలపాటి సైదులు గారు కూడా వాళ్ళకి పోటీగా దాదాపుగా కొన్ని దశాబ్దాల పాటు పద్యనాటక రంగానికి సేవలు అందిస్తున్న వ్యక్తి, వారికి ఇస్తున్నాం. అలాగే ఏఆర్ కృష్ణ రంగస్థల పురస్కారం సర్రాజు బాలచంద్ర గారు అని చెప్పి, ఆయన తెనాలివాసి, గుంటూరులో ఉంటున్నారు. సంస్కృతి బాలచంద్ర గారు అంటారు ఆయన్ని. సంస్కృతి అనే సంస్థని స్థాపించి ఎంతోమంది కొత్త వాళ్ళని నాటక రంగానికి అందించారు. ఆయన చేసినటువంటి రంగస్థల సేవ నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ మంది అండి, వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. అంత సేవ, ఆయన జీవితం మొత్తం రంగస్థలానికి అంకితం చేశాడు ఆయన. సో ఆయనకి ఈసారి ఏఆర్ కృష్ణ గారి రంగస్థల పురస్కారం ఇస్తున్నాం. అలాగే అయినాల మల్లేశ్వరరావు గారు సహజ కవి, అందరికీ తెలిసిన ఆయన పద్యానికి చేస్తున్న సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. పద్య నైవేద్యం అని చెప్పేసి ఆయన 10,000 పద్యాలు పైనే ఈ పాటికి రాసేసాడు. ఆయన 10,000 పద్యాలు రాయటం అంటే ఈ రోజుల్లో సామాన్య విషయం కాదు. అందుకని చెప్పేసి కళల కాణాచి ఆర్ఎస్ఆర్ ఫౌండేషన్ ఈసారి వారిని దశసహస్రాధిక పద్యరచన విరించి అనేటువంటి బిరుదుతో ఆయన్ని సత్కరించడం జరుగుతుంది. అలాగే అసలు ఈ సంస్థ కళల కాణాచి అనే దాన్ని స్థాపించాలి, కళాసేవ చేయాలి. నేను రంగస్థలం నుంచి వచ్చాను, ఇప్పుడు బాగున్నాను. సో రంగస్థలానికి ఏదో ఒకటి చేయగలిగే పరిస్థితిలో ఉన్నాను కాబట్టి చేద్దామనే ఆలోచన నాకు రావడానికి కారణం నా మిత్రుడు వరప్రసాద్ గారు. కళల కాణాచి అనే సంస్థ, ఆయన సంస్థ అనేటువంటి వేద గంగోత్రి, ఈ రెండు కలిపి మేము ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చాం. అయితే ఆయన పోయిన సంవత్సరం ఆయన గతించారు, ఆయన శివైక్యం చెందారు. సో ఈ సంవత్సరం నుంచి ఆయన పేరు మీద ఒక నిర్వాహకుడికి మనం పురస్కారం ఇద్దామనేటువంటి ఆలోచనతో వేద గంగోత్రి వరప్రసాద్ రంగస్థల నిర్వాహక పురస్కారం అనేది పెట్టి, నూతలపాటి సాంబయ్య గారు అని చెప్పేసి ఆయన గుణ నిర్ణేత, అలాగే ఆర్గనైజర్, నటులు, దర్శకులు, ఎంతోమంది కొత్త వాళ్ళని నాటక రంగానికి అందించినటువంటి మహానుభావుడు. ఆయనకి ఈ సంవత్సరం పురస్కారం ఇస్తున్నాం. ఖచ్చితంగా వీణా అవార్డ్స్ జాతీయ స్థాయి నాటకోత్సవాలంటే కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గుర్తింపు ఉంది. దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా ఈ నాటకోత్సవాలు క్రమంగా తప్పకుండా నిర్వహిస్తూ వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు కూడా జాతీయ స్థాయి పురస్కారాలు కూడా అందజేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 27వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ దసరా పండుగ రోజు వరకు కూడా ఎంతో పండుగ వాతావరణంలో కూడా ఈ నాటకోత్సవాలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సాయి మాధవ్ గారు చెప్తా ఉన్నారు. ఇందుకు సంబంధించి కూడా కళాక్షేత్రంలో ఏర్పాట్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. నాటక ప్రదర్శనలతో పాటు అట్లాగే ఈ సభా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సభా కార్యక్రమాల ద్వారా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా హాజరై నాటకోత్సవాలను తిలకించడంతో పాటు ఈ సభా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా కూడా అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే కనుక వేద గంగోత్రి ఫౌండేషన్తో గతంలో నిర్వహించేవారు. ఇప్పుడు తెనాలి కళల కాణాచి ఆర్ఎస్ఆర్ గ్రీన్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయి వీణా అవార్డ్స్ 2025 నాటకోత్సవాలకు సంబంధించి తెనాలి పట్టణంలో అయితే పండుగ వాతావరణంలో అయితే కనిపిస్తా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ.